రష్మిక మందన్నకి ఆడవాళ్లు మీకు జోహార్లతో భారీ పరీక్ష ఎదురుకాబోతోంది. పూజా హెగ్డేకి అలానే గతంలో ఎదురైన సందర్భం పంచిచ్చింది. భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిన్న బడ్జెట్ లో ప్రయోగం చేస్తే హీరోయిన్కు కలిసి రాదనే సెంటిమెంట్ రష్మికను భయపెడుతోందట. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్తో రష్మిక చేసిన ప్రయోగం ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అక్కడే కొత్త డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి. పుష్ప అంటూ పాన్ ఇండియా మూవీతో హిట్ సొంతం చేసుకుంది రష్మిక. ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ మూవీ చేయటం సాహసమే అంటున్నారు. అక్కడే పూజా హెగ్డే గతాన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. రంగస్థలంలో పూజా లీడింగ్ హీరోయిన్ కాదు, కానీ జిగేల్ రాణిగా ఫోకస్ అయింది. ఆ దెబ్బతోనే టాప్ హీరోల సినిమాలు చేసే ఛాన్స్ పట్టింది. కానీ అలా ఫోకస్ అయిన టైంలో సాక్ష్యం అంటూ బెల్లంకొండ సీనుతో చేసిన ప్రయోగం వికటించింది. అదే రష్మికకు అప్లై చేస్తున్నారు. హీరోకి బడా బడ్జెట్ తర్వాత లో బడ్జెట్ కలిసొస్తుందేమో కానీ హీరోయిన్లకు అలా కాదంటున్నారు. సో పుష్పతో ఫోకస్ అయిన రష్మికకు ఆడవాళ్లు మీకు జోహార్లు ఒక రకంగా పరీక్షే అంటున్నారు.